ఈ లోపు వాళ్ళందరినీ కన్విన్స్ చేయగలం అనుకుంటారు సహజంగా. ఒక రకంగా ఇవన్నీ బాబు గారికి దమ్కీలా ముందు సొంత పార్టీ స్వయంకృతం అది. ఆయన ఇంకెవ్వడూ నాశనం చేయక్కర్లేదు. ఆయన క్రిందసారి కూడా ఆయన నాశనం చేసుకున్నాడు. గెలుపుకే ఆయన కారణం, ఓటమికి ఆయనే కారణం. ఇప్పుడు ఈ పొత్తుల విషయంలో కూడా గందరగోళానికి కారణం ఆయనే. ఇదిగో నాకు ఈ కారణంగా నాకు పొత్తు కావాలయ్యా అని కాకుండా నేను బలంగానే ఉన్నాను, జగన్ కొట్టగలిగిన వాడిని అంటాడు, మళ్ళీ పొత్తు కావాలని. అంటే విజయవాడ లాంటి ప్రాంతాన్ని సెటరేట్ చేసుకోలేకపోతున్నారు బాబు గారు. ఇప్పుడు కేసీఆర్ నాని ఇచ్చిందే ఒక రకంగా ఒక దమ్కి, ఓకే ఆయనే పక్కన పెట్టిన ఇమీడియట్ గా ఆయన వైసీపీలో చేరడం, అదే సీట్ తెచ్చుకోవడం. ఇప్పుడు మళ్ళీ బుద్ధా వెంకన్న రూపంలో ఆ ప్రాంతాన్ని ఎందుకు ఆయన సెట్ చేసుకోలేదు? బేసిక్ గా అన్ని చోట్ల వస్తాయి ఈ సమస్యలు. ఇప్పుడు రేపు పొద్దున్న రాయలసీమలోనే వస్తాయి, ఉత్తరాంధ్రలోనే వస్తాయి, అన్ని చోట్ల వస్తాయి. బేసిక్ గా ఆయన చెప్పాను కదా, ఆయన ధైర్యవంతుడు కాదు. ఇదిగో అబ్బాయి ఇప్పుడు మొన్న మధ్యన ఏదో మీటింగ్ ఏదో వీడియో వైరల్ అయింది, మీరందరూ ఇష్టం వచ్చారంటే మాట్లాడుతున్నారు, మీరు పార్టీ కోసం ఎప్పుడు పని చేశారు సరిగ్గా, నేను చెప్పిన ఏ కార్యక్రమం చేయలేదు, ఇది అదని కార్యకర్తలను దబాయించేసి ఆ నాయకుడిని ఏదో బెదిరించడానికి చూశారు. బేసిక్ సమస్య అది. ఆ ముక్కలు మాట్లాడిన దాన్నే గొప్ప విశేషం ఆయన జీవితంలో. ప్రాక్టికల్ గా దబాయిస్తాడు ఆయన, కానీ డెసిషన్ మేకింగ్ దగ్గర వెనకాడే క్యారెక్టర్ అనమాట అయింది. బుద్ధా వెంకన్నకి ఈ ప్రయోగంతో సీట్ వస్తుందా? ఏం రాదు. అంటే ఇది చూసేమి బాబు గారు అయితే రాదు, పొత్తు లేకపోతే వస్తుంది. అంటే ఇది ఒకవేళ వస్తే మిగిలిన నాయకులు కూడా అందరూ ఇలాగా కోసుకొని రక్తంతో మీరే నా ప్రాణాన్ని రాస్తారేమో రేపటి నుంచి.